ఆదివారం, శుక్రవారం, బుధవారం ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో. ముఖ్యంగా ఆదివారం రోజు ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ అవుతారు. మరి నిన్న నాకు మనవాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే, తండ్రి సన్నిధి వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు అని మరి అధికారులు నిర్ణయించారట. తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిలకలూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి. హలో, వెల్కమ్ టు డోనీ లాక్స్. గతించినటువంటి దినముల నుంచి ఇప్పటి వరకు మనం చూస్తున్నప్పుడు ఎన్నో అవాంతర సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ శాతం మోస్ట్లీ ఒక సర్వే ప్రకారంగా ఎక్కువ శాతం దాడుల్లో ఏ రిలీజన్ దాడికి గురి కావాల్సి వచ్చిందంటే ఒక క్రిస్టియానిటీ అని సర్వేలో లెక్కలు కట్టారు. అయితే నేనేమంటున్నానంటే, గత కొన్ని రోజులుగా క్రిస్టియన్స్ పాస్టర్స్ని ఏ విధంగా వారు చావగొడుతున్నారో, ఏ విధంగా వారు కొందరిని చంపుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటానంటే, మత ఉన్మాదులు అని చెప్పేసి మనం పిలవచ్చు అనమాట. దైవజనులు షాలం రాజు గారు ఒక అనౌన్స్మెంట్ లాస్ట్ సండే వారు చేశారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, దాదాపు 50,000 నుంచి 60,000 మంది వరకు మా చర్చ్ మెంబర్స్ ఉంటారు. అయితే వాటర్ రాకుండా లోకల్గా ఉండేటువంటి నాయకులు వాటర్ని లేకుండా నిలిపేశారు, వాటర్ రాకుండా నిలిపేశారు అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. మన డెమోక్రటిక్ కంట్రీలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశం మన దేశం. అంటే ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవచ్చు, ఎవరి దేవుని వారు పూజించవచ్చు. సో పెద్ద సేవకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ నాయకులుగా పిలవబడతా ఉంటారు. అంటే పెద్దవారు అన్నమాట వీళ్ళు. ఒక్కొక్కరికి 1,00,000 మంది, 50,000 మంది, 60,000 మంది, 10-15,000 మంది విశ్వాసులు ఉండేటువంటి చర్చస్ అన్నమాట. వీళ్ళలో అతి ఎక్కువగా బాగా స్పందించేటువంటి వ్యక్తి షాలం రాజు గారు. వీరు క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు, దళితుల మీద దాడి జరిగినప్పుడు, ఎవరైనా కాస్త మతోన్మాదాన్ని ప్రదర్శించినప్పుడు షాలం రాజు గారు చాలా అద్భుతంగా స్పందిస్తారు. ఆ విషయంలో వారిని మనం తప్పకుండా అప్రిషియేట్ చేయొచ్చు. వారు పెద్దవారైనప్పటికీ కూడా ఏదో విధంగా మా యొక్క చర్చెస్కి ఎసరు పెడతారు, ఏదో విధంగా మాకున్నటువంటి ఈ యొక్క వర్షిప్ని ఇబ్బంది పెడతారు, అబ్జెక్షన్స్ వస్తుంటాయి అని తెలిసినప్పటికీ కూడా ఒక క్రిస్టియన్గా, ఒక సేవకునిగా, ఒక దేవుని సేవకునిగా, ఒక క్రిస్టియన్ తరపునటువంటి ఒక రిప్రజెంటేటివ్గా షాలం రాజు గారు వారు సూపర్ స్పందిస్తారండి. సో వారు స్పందించారని చెప్పేసి ప్రవీణ్ పాడాల్ గారి విషయంలో, మా చర్చ్ రోడ్డు మీదకి వస్తుంది, ఒకవేళ వస్తే పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి వారు అనౌన్స్మెంట్ కూడా చేశారు. ఒకవేళ ర్యాలీ చేస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న లాస్ట్ టైం వీడియో కూడా చూపించారు. సో అందువలన షాలం రాజు గారి మీద కొంతమంది కుట్ర పన్ని ఇది ప్రభుత్వం ద్వారా జరిగిందని చెప్పేసి వారు భావించి మాట్లాడుతూ ఉన్నారు. సో వారు ఎంతగా వేదన చెందారు, ఎంతగా బాధపడి ఉంటే మాత్రం పబ్లిక్గా వారు అనౌన్స్మెంట్ చేస్తారండి. సో ఇటువంటివి ఆకృత్యాలు దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. మనం ఛత్తీస్గఢ్లో చూసేవారు మొన్నటి వరకు, బీహార్లో చూసేవారు మొన్నటి వరకు, ఉత్తరప్రదేశ్లో చూసేవారు మొన్నటి వరకు, మధ్యప్రదేశ్లో చూసేవారు మొన్నటి వరకు. సో మన ఆంధ్ర తెలంగాణలో కూడా క్రైస్తవులను చంపుతున్నారంటే, పాస్టర్స్ని చంపుతున్నారంటే మనము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామో లేదో ఒకసారి అర్థం కావట్లేదు నాకు. సో మరి ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా క్యాచ్ చేయాలి. అంతేందుకండి, నిన్న కాక మొన్న ఒక దళిత సోదరుని కొట్టుకుంటూ తీసుకుని వెళ్తూ బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేందుకండి, మొన్న ఒక డిసైబుల్స్ వారు గాస్పల్ ప్రకటించడానికి వారు వస్తుంటే, వారు ఎవాంజలిస్ట్ వారందరూ కూడా సువార్థులను పిలబడతా ఉంటారు. వాళ్ళు గాస్పల్ ప్రకటిస్తూ ఉంటే వారు పత్రికలు లాక్కొని వారిని విచ్చలవిడిగా కొడతా ఉన్నారండి. వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని చెప్పండి ఒకసారి. వారి మీద బలవంతంగా కుంకుమ తీసుకుని వచ్చి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని అనిపించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. సో బలవంతంగా బొట్టు పెట్టించడం, బలవంతంగా జై శ్రీరామ్ చెప్పించడం, ఇది ప్రజాస్వామ్యం అంటారా? ఒకసారి అర్థం చేసుకోనండి. కాదు కదా. సో మరి ఇటువంటి ఆకృత్యాలు రోజు రోజుకి పెళ్లిబిక్కిపోతూ ఉన్నాయి. తెలంగాణలో పెబ్బేరు దగ్గర చిన్నంబావి అనేటువంటి ప్రాంతంలో అక్కడ కరపత్రాలు, కొన్ని వేల సంఖ్యలో కరపత్రాలు పట్టుకొని వారు గాస్పెల్ ప్రకటిస్తూ ఉంటే
వారిని బలవంతంగా లాక్కొని కరపత్రాలన్నీ కూడా చించివేసి తగలబెట్టేసి వారిని మ్యాన్ హ్యాండిల్ చేసి వారిని కొట్టి విచ్చలబెడతానని ప్రదర్శించేటువంటి ప్రయత్నం అక్కడ చేశారంటండి తెలంగాణలో. అక్కడ కొంతమంది సేవకులు వచ్చి వారు నినదిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా వచ్చారు, పోలీసులు కూడా అక్కడ వచ్చారు. సో ఏం చేయని పరిస్థితి. మొన్నటికి మొన్న ఒక సువార్థికుడు ఆయన సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే రైల్వే స్టేషన్ అనుకుంటా ఆ యొక్క ప్రాంతం, అక్కడ ఆయన గాస్పెల్ ప్రకటిస్తూ ఉంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ దగ్గరుండి అతను కొట్టిస్తూ ఉన్నాడండి. దగ్గరుండి బలవంతంగా జయశ్రీరామ్ చెప్పించి బొట్టు పెట్టించి చేస్తూ ఉన్నాడండి. సో ఇలాంటి ఆకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. కాశ్మీర్లో దాడులు జరిగినప్పుడు మన దేశం మీదకి పరాదేశస్తులు వచ్చి దాడి చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాం మనం. ఎందుకంటే మన దేశం మీదకి ఎవరు దాడి చేస్తే మనం తట్టుకోలేం, భరించలేం. ఇది మన దేశం, మన భారతదేశం, మన పుట్టినిల్లు ఇది. సో ఈ దేశ పౌరులను చంపుతుంటే మనం ఎవరు కూడా తట్టుకోలేం. సో వారు పరాయి దేశస్తులు, మన దేశం కానిటువంటి వారు ఉగ్రవాదులు, వారు ఉగ్రవాదుల ముద్ర వేశారు. సో నేడు మన భారతదేశంలోనే మత ఉగ్రవాదులు ఉన్నారండి. మతోన్మాదంతో నింపబడి సాటి మతానికి గౌరవం లేకుండా ఏమాత్రం కూడా ఈ హాన్ చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రయత్నం చేసి చంపే ప్రయత్నం, కొట్టే ప్రయత్నం, బలవంతంగా వారిని జై శ్రీరామ్ అని చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంది. ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. సో క్రిస్టియన్స్కి ఏమైనా ముద్ర వేస్తున్నారు అంటే వీరు బలవంత మత మార్పులు చేస్తామని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు. క్రిస్టియన్స్ ఎవరు కూడా బలవంతంగా మత మార్పులు చేయరండి, సువార్త ప్రకటిస్తారు. వారిని నువ్వు నమ్ముతావా లేదని చెప్పి కాలర్ పట్టుకుని నిలదించరండి, డబ్బులు పెంచిపెట్టి వారిని అట్రాక్ట్ చేయరండి. మీరు అనుకుంటున్నారు క్రైస్తవులతో డబ్బులు అనుకుంటున్నారు. మీరు అంటూ ఉంటారే ఎస్సీ ఎస్టీ వాళ్ళు క్రిస్టియన్స్లు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి, మరి వారు పేదవాళ్ళకి కదండి డబ్బు ఎక్కడ ఉంది వారు చెప్పండి. సో డబ్బు అనేది ఎవరిని ఆకర్షించదండి. డబ్బు ఒకవేళ ఆకర్షిస్తే 10 రోజులు 20 రోజులు ఆకర్షిస్తుంది, తర్వాత వారు యథావిధంగా ఉంటారు. సో డబ్బు మ్యాటర్ కాదు. క్రైస్తవంలోనికి వస్తున్నప్పుడు వారి బ్రతుకులు మార్చబడుతూ ఉన్నాయి, వారి స్థితులు మార్చబడుతూ ఉన్నాయి, వారు బాగుంటూ ఉన్నారు, వాళ్ళ హ్యాబిట్స్ అన్ని మార్చుకొని శుభ్రంగా జీవిస్తూ ఉన్నారు. అది క్రైస్తవ్యం ఆ విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. సో ఇది బలవంత మత మార్పిడి ఎట్లా అవుద్ది? ఇది ఎట్లా బలవంత మత మార్పిడి అవుద్ది? కాదు కదా. ఈ విధంగా బలవంత మత మార్పిడి అని ముద్ర వేసి మరీ బైబిల్స్ తగలబెట్టడం, పత్రికలు తగలబెట్టడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం, ఒకవేళ చేతనైతే చంపడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కానీ కాదు. ఒక వాసన చెప్తే జాగ్రత్తగానండి. రానున్న దినాల్లో ప్రభుత్వాలు మారుతున్నటువంటి యొక్క తరుణాల్లో క్రైస్తవ పాస్టర్ గారిపై క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉంటారు, ఫైనాన్స్ పరంగా దెబ్బ కొడతా ఉంటారు, ఇంకా రకరకాల వ్యవధిలో క్రైస్తవ నాయకులను చిత్రహింసలు పెట్టేటువంటి దారుణమైన సంఘటనలు ఇంకా చూస్తామేమో భయమేస్తామని చెప్పాలంటే. సో మనము చాలా సమన్వయం పాటిద్దాం. సో గవర్నమెంట్ వారు లేకపోతే పోలీస్ అధికారులు వారు తప్పకుండా ఈ విషయంలో వారు తగినటువంటి చర్యలు తీసుకొని న్యాయం చేయాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో మరి ఈ యొక్క విషయాలు వినేటువంటి ప్రేక్షకులు జాగ్రత్తగా వినండి. అలర్ట్గా ఉందా? క్రైస్తవులు ప్రతిగా దాడులు చేయరు. మీరు కూడా జ్ఞానంగా మసులుకొని ముందుకు వెళ్ళినట్లయితే తగినటువంటి రీతిలో చలించే ప్రయత్నం మనం చేస్తే అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్త పడదాం.